Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. There is plenty of grain in your fields. The book of Proverbs chapter 3 verses 10. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా సొలొమోనుతోనూ అదే విధముగా మనందరితో కూడా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుంటుందని దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. మనలను ఆశీర్వదించాలని, మనలను దీవించాలని, మనకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దేవుడు మనకు తోడుగా ఉంటానని ఈ దినమున తెలియజేస్తున్నాడు. అవునండి, ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైతే దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇస్తారో వారు దీవించబడతారు, వారి అభివృద్ధి చెందుతారండి. దేవునికి ఇచ్చే ప్రథమ ఫలము మన రాబడి అంతటిలో ఆస్తి భాగమును, దశమ భాగమును ఏదైనా దేవునికి మొదటిగా అర్పించినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. నూరంతులుగాను ఫలింపచేస్తాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అంటున్నాడు. నీకు ఏ కొదవ ఉండదు. ఏ సమయమున నీకు ఏది ఇవ్వాలో దేవునికి బాగా తెలుసండి. కొంతమంది జీవితాలలో స్వార్థపరులుగా జీవిస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడి ఉంటారు. మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ సొంత అలవాట్లను కలిగి తమ సొంత నిర్ణయాలను తీసుకుంటూ జీవిస్తారండి. వారికి వారి జీవితాలలో అనేక సమస్యలు, చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం చేసే పని దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే వారికి ఏదో ఒక సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కనుకనే మనం ఏదైనా దేవునికి మొదట ప్రాధాన్యత అనేది ఇవ్వాలండి. ఆయనను కనపరిచే విషయంలో కానీ, ఆయనను ప్రార్థించే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ ఆయనను మనం మర్చిపోకూడదు. ఆయనను అనుదినమును జ్ఞాపకము చేసుకుంటూ మనం ప్రార్థనలు చేసే విషయంలో కూడా విశ్వాసులు అయి నమ్మికతో దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. సొలొమోను కూడా దేవుని ఎడల ఆశీర్వాదమును కలిగి ఉన్నవాడే. దేవుడు తనకి జ్ఞానమును దయచేస్తాడు. జ్ఞానమును బట్టి ఎవరూ కూడా గర్వించకూడదు. నేనే జ్ఞానవంతురాలిని, నేనే జ్ఞానవంతుడును అని గర్వించకుండా ఎవరైతే తమని తాము తగ్గించుకొని దేవుని ఎడల వినయము కలిగి, విధేయత కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఫలింపబడతారు, వారు అభివృద్ధి చెందబడతారని దేవుడు అంటున్నాడు. కనుకని నీవో నేను మనమందరమును దేవుని ఎడల నమ్మిక విశ్వాసములో మనమందరమును మన కుటుంబాలలోనూ దేవుని యొక్క ఆశీర్వాదముతో మనమందరము సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవమగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అవును ప్రభువా, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని మాట్లాడావు ప్రభువా. ఎందరైతే మా జీవితాలలో కానీ ప్రతి ఒక్కరు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారు పనిచేస్తున్న విషయంలో కూడా ప్రభువా నీకే మొదటి స్థానం ఇచ్చి, నీకే మొదటిగా ప్రాధాన్యత ఇచ్చే వారుగా నిలబెట్టండి ప్రభువా. వారిని దీవించండి. ఉద్యోగం చేసే వ్యక్తులను దీవించండి. వారి ప్రయాణాల మార్గాలు అంతట్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని, యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.